హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఇండిపెండెన్స్ డే ఫుల్ స్క్రీన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఇండిపెండెన్స్ డే మీద ఒక ఫుల్ స్క్రీన్ వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఫుల్ స్క్రీన్ మోడల్లో వచ్చేసి మనకు ఒక డీజేలో మనకు మ్యూజిక్ ఐకాన్స్, బార్ ఐకాన్స్ మనకు ఇలా మూవ్మెంట్ వస్తుంటారు కదా. సో ఆ యొక్క మూవ్మెంట్ మీ యొక్క ఫోటో బ్యాక్ సైడ్ను పెట్టుకొని ఒక డీజే సాంగ్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నేనైతే కొత్తగా అయితే ఒక ఇన్స్టాగ్రాము అండ్ చాలా అయితే క్రియేటివిటీ అయితే చేశాను. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్ పేజీ కింద డిస్క్రిప్షన్లో నేను చాలా మంది కూడా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు రెగ్యులర్గా మనకు ఫాలో అవుతున్నారో అక్కడ నేను చూస్తాను ఎవరెవరు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సపరేట్గా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా నేను సపరేట్గా వాళ్ళకి లింక్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ అని ఫాలో చేయండి. నన్ను చాలా అంటే చాలా మీ తరపున రిక్వెస్ట్ అదొకటే. ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా నా తరపున ఒకటి ఏదో ఒకటి మీకు ఉండనే ఉంటుంది. సో గాయస్ ప్లీజ్ ఆల్ మెంబర్స్ ఫాలో నౌ. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీ టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే నేను డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని నేను 50 సెకండ్స్ కంటే ఎక్కువ యాడ్ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకు నేను ఒక 50 సెకండ్స్ మాత్రమే ఇచ్చేసాను. నెక్స్ట్ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బార్ విజువలైజర్ అనేది ఇస్తాను. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్కున్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సాంగ్ అయితే పెట్టాను అవి ప్లేయర్లో, నేను అందుకనేది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసేసి ఇప్పుడు కొద్దిగా ఫస్ట్కు కొద్దిగా మీరు డ్రాప్ చేసుకోండి. అంటే మనకు కొద్దిగా యానిమేషన్లో కొద్దిగా మిస్టేక్ అయింది ఫస్ట్, సారీ. సో అది మీరు కొద్దిగా కట్ చేసుకొని మనకు కరెక్ట్గా యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అది కూడా మనకు PNG రూపంలో ఉండాలి ఇమేజ్ కూడా. సో ఇక్కడ నేను చూపిస్తాను శాంపిల్కి, మీరు కూడా ఈ విధంగా మీ యొక్క ఫోటోని పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్లో ఈ యొక్క ఫోటోని ఇలా మీరు డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో మీరు ఇచ్చిన టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ యొక్క మీరు ఇమేజెస్ యాడ్ చేశారు కదా, ఆ యొక్క ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. వన్స్ ఇచ్చేసాక
నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ అదే టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక ఫ్లాగ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లో వచ్చేసి కొద్దిగా మనకు అలా స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లో వచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ ఇలా పెట్టేసి కొద్దిగా మనకు ఫ్లాగ్ అనేది ఇంకా కొద్దిగా మనకు స్క్రోల్ అప్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా మనకు ఎంతలో కావాలో మీరు అంతలో డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీరు ఇలా స్క్రోల్ అప్ చేసుకోండి. కరెక్ట్గా ఆ యొక్క పాయింట్ అవుట్కి మన పాయింట్ అవుట్కి కరెక్ట్గా సెట్ అవ్వాలి. వన్స్ సెట్ అయ్యాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క వీడియో కూడా ఉన్న ఆడియో అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. మీరు కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు అవసరం వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మన యొక్క ఫోటో అండ్ ఆ యొక్క విజువలైజర్ వెనకైతే చాలా అంటే చాలా కిర్రాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఒక 2 ఈ విజువలైజర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇది కూడా మనకు హ్యాష్ట్యాగ్ అండ్ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మీరు డెమోలో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఒక లైటింగ్ ఎఫెక్ట్ మనకు పైకి వెళ్తూ మనకు ఫ్లాగ్కు 3 కలర్స్ ఉంటాయి. ఆ 3 కలర్స్ యానిమేషన్ అయితే ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. హాఫ్ అన్ అవర్ దాకా కష్టపడి ఆ యొక్క టెంప్లెట్ అయితే డిజైన్ అయితే చేశాను. సో ఇప్పుడైతే నేను యాడ్ చేస్తున్నా. ఇది కూడా మనకు చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. చూడండి గాయ్స్ ఎంత పవర్ఫుల్గా ఉందో. సో ఈ యొక్క వీడియోకి అయితే హాఫ్ అన్ అవర్ దాకా కష్టపడి ఆ యొక్క టెంప్లెట్ అయితే నేను క్రియేట్ అయితే చేశాను. సో అన్ని కలర్స్ అన్ని మిక్స్ చేసేదానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది గాయస్. సో చాలా అంటే చాలా కష్టపడ్డాను. నా కష్టానికి ప్రతిఫలం మీరు చేసే లైక్ గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇక్కడ యాడ్ చేశాక ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. వన్స్ మీరు ఎప్పుడైతే సెండ్ టు బ్యాక్ అని ఇస్తారో ఆ యొక్క మనకు ఫస్ట్ మీరు స్క్రీన్ అని ఇచ్చింటారు కదా, మీరు స్క్రీన్ అని ఇస్తేనే మనకు వర్కింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు బ్యాక్ సైడ్ ఇచ్చుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేయండి. వన్స్ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఒక యానిమేషన్ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక ఫుల్ స్క్రీన్ బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్ మెటీరియల్స్తో కలిపి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇప్పుడు ఈ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని PNG టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కొద్దిగా మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో ఇంకా కావాలనుకుంటే మీ యొక్క ఫోటోని కొద్దిగా కింది స్క్రోల్ చేసుకొని ఆ యొక్క PNG టెక్స్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఇంకా బాగా పెట్టుకోండి మీరు ఇంకా ఎడిట్లో, ఎందుకంటే మనకు ఇక్కడికే టైమింగ్ ఓవర్ అయిపోయింది. సో మీరైతే బాగా పెట్టుకోండి. ఓకేనా గైస్, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడతో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి నెక్స్ట్ ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.